శ్రీశ్రవణ ఛానల్‌కి చిన్నారులందరికీ, శ్రోతలందరికీ కూడాను మరొక్కసారి స్వాగతం. దిలీప్ మహారాజు నందిని దేవిని తీసుకొని అడవిలోకి వెళ్ళడం, నందిని దేవి హిమాలయపు గుహల్లో దూరడం, ఆ సమయంలో ఒక సింహం దాని మీద ఆక్రమణ చేయడం. ఇక్కడి వరకు జరగడమే కాకుండా, ఈ దిలీప్ మహారాజు అస్త్రం తీయబోతూ ఉండగా అతని చెయ్యి బిగుసుకుపోవడం. ఇదే కాకుండా ఆక్రమించిన ఆ సింహం మానవ భాషలో ఇతనితో మాట్లాడుతూ తాను శివుడి యొక్క కింకరుడినని, తన మీద ఏ అస్త్రమూ ప్రయోగం చెయ్యదని, తాను ఈ అడవికి కాపలా ఉన్నానని, శివుడి ఆజ్ఞ మేరకే అది జరిగిందని, తన భోజన సమయంలో గుహలోకి అడుగుపెట్టినది తనకి ఆహారం కావాలని శివుడు నిర్ణయించాడని, తన ఎదురుగా ఉన్న ధేనువుని తాను తినడం న్యాయమని అతనితోటి మాట్లాడడం మొదలుపెట్టింది. అప్పుడు ఈ మహారాజు ఏమని సమాధానం చెప్తున్నారు దానికి? మృగరాజా, ఏమీ చేయలేని నిస్సహాయ స్థితిలో ఉన్న నేను ఇప్పుడు ఏం చెప్పినా అది హాస్యాస్పదమే. అయినా నీకు జీవుల మనోభావాలు తెలుసు కాబట్టి నీతో నా అభిప్రాయం చెప్తాను విను. సకల చరాచర ప్రాణికోటిలో సృష్టి స్థితి లయలకు కర్త అయిన ఆ పరమేశ్వరుడు నాకు పూజ్యుడే. అయినా నా గురువు గారికి అగ్నిహోత్ర సాధనమైన గోవు నా ముందే నశిస్తూ ఉండడం చూస్తూ ఊరకుండుట నాకెంత మాత్రం తగదు. నువ్వు నా శరీరాన్ని ఆహారంగా స్వీకరించి నీ ఆకలి తీర్చుకో. సాయంకాలం కాగానే దాని లేగదూడ అంగలారుస్తూ ఉంటుంది. అంతేకాకుండా ఇది వశిష్ఠ మహర్షి ధేనువు కాబట్టి దయచేసి దాన్ని వదిలిపెట్టు అన్నాడు. అది విన్న సింహరూపుడైన ఆ శివసేవకుడు దంతకాంతులతోటి కొండ గుహల్లో చీకట్లు పటాపంచలయ్యేట్లుగా ఇంచుక నవ్వి రాజుతోటి మరల ఇలా అన్నట్ట. అంటే ఎన్ని రకాల వర్ణనలతోటి రాశాడో ఈ కావ్యాన్ని చూడండి. ఆ సింహం యొక్క దంతం అది చిన్నగా నవ్వితేట కొండ గుహల్లో వెలుతురొచ్చేసిందిట. చీకటంతా పటాపంచలైపోయిందిట. అలా అని అది నవ్వి చెప్తోందిట ఏమని? మహారాజా, ఈ లోకంలో నీ దొరతనం తిరగలేనిది. వయస్సు కొంగొత్తది. శరీరం ఎంతో అందమైనది. ఇంచుక ఫలం ఆశించి ఇదంతా వదులుకోవాలనుకుంటున్నావా నువ్వు? నీవు కార్యాకార్య పర్యాలోచన లేని మూఢుల్లా నాకు తోస్తున్నావయ్యా. ప్రజానాథ, నీకు జీవుల మీద ఇంత దయ ఉంటే అది ఆలోచించుకో. నీ శరీరాన్ని నాకర్పిస్తే ఈ ఆవు ఒక్కటే క్షేమంగా ఉంటుంది. కానీ నీవు బ్రతికి ఉంటే ఎంతోమంది ప్రజలకు తండ్రిలాగా కష్టాల నుండి కాపాడగలవు. ఒకవేళ నీ గురువు తనకున్న ఒకే ఒక్క గోవును పోగొట్టావని నిప్పులా మండిపడి శపిస్తాడని భయపడుతున్నాము. అలా భయపడొద్దు. దానికి బదులు కోట్ల కొలది కుండ పొదుగు గల ఆవుల్ని సమర్పించి ఆయన కోపం తొలగించు. కాబట్టి నా మాట విను. కళ్యాణ పరంపరను అనుభవించే బలిష్టమైన నీ శరీరాన్ని కాపాడుకో. ఈ ఆవును ఉపేక్షిస్తే స్వర్గానికి దూరమైపోతానేమో అనే చింత కూడా నీకు వద్దు. సకల సంపదలతో కూడిన నీ రాజ్యం సామాన్యమైనదేమి కాదు సుమా! అది నేలపై నెలగొన్న స్వర్గమే గదా! అంటూ రాజుని అక్కడి నుంచి పంపేయడానికి నానా రకాల ప్రయత్నాలు చేసింది ఈ సింహం. ఇలా చెప్పి అది మౌనం వహించిందట. గుహ నుండి వెలువడిన దాని మాటల ప్రతిధ్వని హిమవంతుడు కూడా ప్రేమతోటి దిలీపునికి మళ్ళీ అదే ఉపదేశం చేశాడా అన్నట్లుగా రిపీట్ అయిందిట. రాజు శివానుచరుని మాటలు విని కళ్ళతోటి తన్ను చూస్తున్న గోవుపై చాలా కనికరం చూపుతూ మళ్ళీ సింహంతో ఇలా అన్నట్ట. అంటే వీడి మాటలు విని వెళ్ళిపోతాడేమో, ఎలాగ నన్నిక్కడే వదిలేసి వెళ్ళిపోతాడేమో అని ఆ ధేనువు దీనంగా చూస్తోందట తన కళ్ళతోటి బెదురు చూపులతోటి. అప్పుడు ఈ రాజు ఇలా అన్నట్ట సింహంతోటి ఏమని? మృగరాజా, క్షతం నుండి రక్షించేవాడు అన్న వ్యుత్పత్తిని బట్టి రాజులకు శ్రేష్టమైన క్షాత్రనామము ప్రసిద్ధమైంది కదా! అంటే క్షతము అంటే నాశనము నుండి. ఏదైనా నాశనం అవుతుంటే దాని నుంచి రక్షించేవాడే క్షత్రియుడు అన్న నామం ఉన్నప్పుడు, ఆ పేరుకు తగిన విధంగా నడుచుకోలేని వారికి రాజ్యం ఎందుకయ్యా? లోక దూషణతోటి మలినమైపోయిన ప్రాణాల వల్ల ప్రయోజనం ఏముంది చెప్పు నాకు? ఈ గోవుకు బదులు వేరే పాడి ఆవుల్నిచ్చి మహర్షిని సమాధానం పెట్టడం ఎలా సాధ్యమవుతుంది? ఇది కామధేనువు కంటే తక్కువైంది కాదు సుమా! నువ్వు దీన్ని కొట్టగలిగావంటే
దానికి కారణం శివుని ప్రభావమే గాని నీ శక్తి మాత్రం కాదు సుమా! అందువల్ల నా శరీరాన్ని మూల్యంగా అర్పించి నీ భార్య నుండి గోవును రక్షించడమే యుక్తం. అలా చేస్తే నీ భుక్తికి లోటు ఉండదు. మహర్షి హోమకార్యం లోపం లేకుండా కూడాను నెరవేరిపోతుంది. నీవు ఒక ప్రభువు కొలువులో ఉండేవాడివే కాబట్టి నీకీ విషయం తెలియంది కాదు. ఈ దేవదారు వృక్షాన్ని నీవు ఎంతో ప్రయత్నంతో కాపాడుతూ ఉన్నావు కదా! కాపాడవలసిన దాన్ని నశింపజేసి, తనకు ఏమాత్రమూ దెబ్బ లేకుండా ప్రభువు ముందర సేవకుడు ఎలా నిలబడగలడు? కాబట్టి ప్రాణాలిచ్చైనా మా గురువుగారి దేనును కాపాడ్డమే నా ధర్మం. నన్ను చంపకూడదని నువ్వు భావిస్తున్నావా? అయితే ఈ భౌతిక కాయాన్ని భోజనంగా స్వీకరించి, నా కీర్తి కాయంపై దయ చూపి కాపాడు. ఈ భౌతిక కాయం ఎలాగూ నశించేవే. ఈ భౌతిక శరీరం ఎలాగూ నశించేదే కాబట్టి, మా బోటి వారికి వీటిపై ఆపేక్ష ఉండదు. పరస్పరం మాట్లాడుకోవడమే స్నేహానికి కారణం అంటారు. మనిద్దరికీ ఈ అడవిలో స్నేహం కుదిరింది. ఓ శివసేవకుడా! మిత్రుడైన నా కోరికను భంగపరచడం నీకు తగదు కదా! అంటూ అనునయించాట దిలీప్ మహారాజు. ఈ దిలీపుడు మాటలకు సమ్మతించిన సింహం నందినీ ధేనువును వదిలిపెట్టింది. వెంటనే అంతవరకు స్తంభించి ఉన్న ఆ భూపాలుడి భుజం మళ్ళీ అతనికి స్వాధీనంలోకి వచ్చేసింది. అతడు ఆయుధాలను వదిలి తన శరీరాన్ని మాంసపు ముద్దలాగా సింహానికి అర్పించాడు. అధోముఖుడై పడి ఉన్న తనపై మహోగ్రంగా సింహం దూకుతుందని ఎదురుచూస్తున్న ఆ నరపాలుని పైన విద్యాధరులు పూలవాన కురిపించారు. అప్పుడు రాజుకు బాబూ లే అన్న అమృతపరమైన వాక్కు వినిపించిందట. అతడు లేచి చూసేసరికడ ఎదుట తల్లిలాగా పాలు చేపుతూ ఉన్న నందినీదేవి కనిపించిందే గాని సింహం కనిపించలేదు. ఆ దృశ్యం చూసి అతడు ఆశ్చర్యపోయాడు. అప్పుడు గోవు ఇలా చెప్పింది. ఓ సద్గుణశాలి! నిన్ను పరీక్షించడానికేనయ్యా నేనిలా చేశాను. ఈ ఋషి ప్రభావం వల్ల యముడు కూడా నా జోలికి రాలేడు. ఇక ఇతర క్రూరముగాల మాటలు చెప్పాలా? వత్సా! నీ గురుభక్తికి, నాపై నువ్వు చూపిన దయకు నేనెంతో సంతోషించాను. వరం కోరుకో, ఇస్తాను. నన్ను పాలు మాత్రం పితికే ఆవుగా భావించొద్దు. అనుగ్రహం కలిగితే కోరిన కోర్కెలన్నిటినీ ఇస్తానని తెలుసుకో అంది. ఆవు మాట్లాడిందట. అదే సృష్టించిందనమాట ఈ కథంతా కూడానింక. అంటే ఆ సింహాన్ని మాయాజాలం చేయడం ఇవన్నీ కూడాను అదే సృష్టించింది. తర్వాతేమంది? ఆ తర్వాత ఆ మహాదాతగాను, మహావీరుడుగాను ప్రసిద్ధికెక్కిన దిలీప మహారాజు భక్తితోటి చేతులు జోడించుకొని శాశ్వత కీర్తి కలిగిన వంశం నిలిపే కొడుకును సుదక్షిణకు కలిగేట్టుగా అనుగ్రహించమని దేనుని వేడుకొన్నాడు. సంతానార్థి అయిన అతని కోరికను వెంటనే అది గ్రహించి వరం ప్రసాదించిందిట. ఆ గోవు చెప్పిందిట, "బస్సా! నా పాలను ఆకుదొప్పుల్లో పితికి తాగు" అని అతనికి ఆదేశించింది. అమ్మ, దూడ త్రాగిన పిమ్మట హోమానికి వినియోగపడి మిగిలిన పాలు నా ఏలుబడిలో ఉన్న భూమండలంలో నుండి 6వ భాగం వలె గురువుగారి సెలవుతో స్వీకరించి కోరుతున్నాను అంటూ రాజు విన్నవించుకున్నాడు. అంటే తాగు అనగానే వెంటనే పిండి తాగేలేదాయన. ఏం చెప్తున్నారు? ముందు నీ నీ బిడ్డడైన దూడకిద్దాం. తర్వాత గురువుగారి హోమానికి కావాల్సినవి తీసుకొనిద్దాం. ఆ తర్వాత 6% వరకు మా ప్రజలకివ్వాలి. ఇచ్చిన తర్వాత మిగిలినదేదైనా ఉంటే అది నేను గురువుగారి ఆజ్ఞతోటి స్వీకరిస్తాను అని చెప్పాడట. అంతటి ధర్మనిరతుడైన అతన్ని చూసి చాలా సంతోషించిందట ఈ నందినీధేను. అది రాజుతో కూడి హిమాద్రి గృహం నుండి బయలుదేరి అనాయాసంగా తిరిగి ఆశ్రమం చేరుకుంది. ప్రహర్ష చిహ్నంతో ముందుగానే ఊహించబడిన నందినీధేనువు యొక్క అనుగ్రహ వృత్తాంతాన్ని ప్రసన్నవదనుడైన భూపాలుడు పునరుక్తం గావించాడా అన్నట్లు గురువుకి ముందు విన్నవించి పిదప సుదక్షిణాదేవికి తెలియజేశాడు. మొత్తం కథంతా వాళ్ళిద్దరికీ కూడాను విన్నవించాట. తరువాత సాధువత్సలుడు, పవిత్ర చిత్తుడు అయిన ఆ నరపాలుడు వశిష్ఠ మునీంద్రుని అనుమతితో దూడకు, హోమానికి ఉపయోగపడి మిగిలిన నందినీ క్షీరాన్ని రూపుదాల్చిన తన తెల్లని కీర్తిని తాగుతున్నాడా అన్నట్లు మిక్కిలి ఆశతోటి తాగాడు. అంటే తర్వాత ఆ పాలను స్వీకరించాడాయన. ఆ తర్వాత ఏమైంది? ఆ మర్నాడు ఉదయం గోసేవా వ్రతపారణ పూర్తి కాగానే జితేంద్రుడైన వశిష్ఠ మహర్షి రాజదంపతులను ప్రయాణోచిత రీతిగా ఆశీర్వదించి రాజధానికి సాగనంపాడు. భూపాలుడు, భూపాలుడు అంటే
భూమిని పాలించేవాడు ఎవరు? ఈ దిలీపుడు. హవిస్సుతో వెలుగుతున్న అగ్నిని, వశిష్ఠుణ్ణి, అరుంధతీదేవిని తోడతో సహా నందినీ ధేనువును వరుసగా ప్రదక్షిణీకరించి మంగళచరణంతోటి అతిశయించిన ప్రభావం కలవాడై బయలుదేరాడు. అంటే వశిష్ఠుడికి, అరుంధతీదేవికి, అలాగే దూడ, నందినిని వాళ్ళందరికీ కూడాను ప్రదక్షిణం చేసి అప్పుడు ఆశీర్వచనం తీసుకొని ముందుకెళ్ళాట. రథం చెవులకింపుగా ధ్వనిస్తూ ఉండగా ధర్మపత్నితో సహా సహనశీలుడైన ఆ రాజు ఒడుదొడుకులు లేని త్రోవలో సంపూర్ణ మనోరథుడై హాయిగా ప్రయాణాన్ని కొనసాగించాడు. చిరకాలం ప్రవాసంలో ఉండి వ్రతానుష్ఠానం వల్ల కృశించిన శరీరంతోటి మళ్ళీ నగరానికి తిరిగి వస్తున్న రాజును ప్రజలు అప్పుడే ఉదయించిన విదియనాటి చంద్రునిలాగా తనివి తీరా చూపులతో చూశారట. విదియనాడు చంద్రుడు ఎలా ఉంటాడు? కొంచెంగా క్షీణించి ఉంటాడు గదా! ఆ రకంగా ఈ వ్రతం వల్ల అతను పళ్ళు మాత్రమే తిని ఉన్నాడు కాబట్టి కొంచెం నీరసించిన అతన్ని ప్రజలందరూ తనివి తీరా నీరసించినా ఏమైంది? చంద్రుడు చంద్రుడేగా అని చక్కగా కళ్ళంతా ఇలా చేసుకొని చూస్తున్నారట. ఇంద్రునిలా ఐశ్వర్య సంపన్నుడైన అతన్ని వాళ్ళు వేనోళ్ళ కొనియాడారట. ఎగురుతున్న జెండాలతోటి కళకళలాడే నగరానికి ప్రవేశించిన దిలీప మహారాజు ఆదిశేషునిలా బలసంపన్నమైన తన భుజంపై మళ్ళీ రాజ్యభారాన్ని స్వీకరించాడు. ఆ తర్వాత ఆకాశం అత్రి మహర్షి నేత్ర సంభూతమైన జ్యోతిని అంటే చంద్రుణ్ణి, గంగానది అగ్ని విసర్జించిన ఈశ్వర తేజాన్ని అంటే కుమారస్వామిని ధరించిన విధంగా సుదక్షిణాదేవి దిలీపుని వంశానికి ఐశ్వర్యం పొందేట్లుగా అష్టదిక్పాలకుల అంశలతో కూడిన గర్భాన్ని ధరించింది. ఎక్కడ చూసినా ఆయన అద్భుతమైన ఉపమానాలు వేశారు. అసలాయన వర్ణించిన విధానం ఒకదానితో ఒకరిని పోల్చిన విధానం చూస్తే నిజంగా ఒరిజినల్ టెక్స్ట్ చదివేద్దామా అన్నట్టుగా అనిపిస్తుందనమాట. అంతటి చక్కటి మహాకవి. ఆయన పుస్తకాన్ని మనం తెలుగులో అయినా సరే కనీసం చదువుకోగలుగుతున్నాం. దానికి మనం ఆనందపడి, మనందరం ఇంకొంచెం నాలెడ్జ్ సంపాదించి, మళ్ళీ ఈ రఘువంశాన్ని ఒరిజినల్ టెక్స్ట్‌లో చదవడానికి ప్రయత్నం చేద్దాం. మళ్ళీ దీని తర్వాత రేపేం జరుగుతుంది? ఆవిడ గర్భవతి అయింది గదా! ఆ తర్వాత ఏం జరుగుతుంది అన్నది తెలుసుకుందాం. అంతవరకు సెలవు.